హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్తా కిచెన్. మనం ఏం చేసుకుంటున్నామో తెలుసా ఫ్రెండ్స్? ఇవాళ మనం బ్రెడ్తో హల్వా చేసుకుంటున్నాం. బ్రెడ్ హల్వా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనికోసం నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను. మనం 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం. దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న మొత్తం 6 కూడా ఫ్రై చేసేసుకున్నాను. మనకి ఇలా క్రిస్పీగా వచ్చేలాగా మంచి కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను మొత్తం కూడా 6 కూడా ఫ్రై చేసుకొని ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి అది బాయిల్ అవ్వడానికి మనం వాటర్ యూజ్ చేయకుండా మిల్క్ యూజ్ చేస్తాము. ఒక గిన్నెలో పాలు వేసుకొని చక్కగా కాసుకోండి. కాచిన పాలు పక్కన చల్లార్చుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ఇంకో కళాయి పెట్టుకొని మనం తీసుకున్న బాదం, జీడిపప్పు శుభ్రంగా చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో వేసుకొని. తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా వేసుకొని, అలాగే మనం కిస్మిస్ కూడా తీసుకున్నాం కూడా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని మనం ఇలాగా మొత్తం కూడా బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మొత్తం ఇలాగా మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. అలాగా మొత్తం స్మాష్ అయిన దాంట్లో నేను 6 బ్రెడ్ పీసెస్కి నేను 1 కప్పు షుగర్ వేసుకున్నాను. అంటే 150 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను నేను. షుగర్ కూడా వేసి మనం బాగా దాన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులో ఇలాచీ వేసుకోవాలి. నేను పంచదారతో పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఇలాచీ వేసిన తర్వాత మనం ఇంకా దగ్గరుండే కలుపుకోవాలి. షుగర్ వేసాం కదా. తర్వాత నేను ఫైనల్గా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనం దీన్ని శుభ్రంగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే. మనకి మంచి టెక్స్చర్తో బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. నాలాగే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, మనకి ఇది బయట పెట్టుకున్న నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది, పాడవదు. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.